హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. రోజులాగే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేస్తాను. అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాము. అలాగే బిట్ కాయిన్ ఎలా పర్ఫామ్ చేసింది ఇవాళ. ఒకవేళ డో జోన్స్ ఓపెన్ అయితే డో జోన్స్ చూద్దాము. క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ చూద్దాం చార్ట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రీన్ ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ నేను బై చేశాను. బై చేసి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆబ్వియస్లీ వెళ్ళింది పైన. ఓకే, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, బట్ నేను చేసిన తప్పు ఏంటంటే ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్. ఓకే, సో ఆల్మోస్ట్ పైకి వెళ్ళింది. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. అది నేను చేసిన మిస్టేక్. ఓకే, ఆర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో ఇది ఇవాళ నేను చేసిన ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇంకా గే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. మార్కెట్ పెరిగింది కాబట్టి టాప్ గెయినర్స్ చూద్దాం ఫస్ట్. సో టాప్ గెయినర్స్లో టాటా కన్జ్యూమ్. సో టాటా కన్జ్యూమర్ స్టాక్ అనేది చాలా ఈజీ ట్రేడ్. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ రెడ్ పడ్డది. ఇక్కడ నుంచి బై చేస్తాం. బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది. ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి, డీప్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది దీనికి ఎగ్జాక్ట్ టచ్ కాలేదు. బట్ స్టిల్ రిస్క్ తీసుకోవాలి మనకి. ఫస్ట్ గ్రీన్ రెడ్ ఇక్కడ ఎంటర్ అవుతాము. దాని తర్వాత కాసేపు మన పేషెన్స్ని టెస్ట్ చేసింది. ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చినాక మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంటే వెరీ రిస్కీ ట్రేడ్. కానీ స్టిల్ మనం అనుకున్న విధంగా ట్రేడ్ చేస్తే పైకి వెళ్ళింది, ప్రాఫిట్లో ఉంటాం. నెక్స్ట్ ఎస్బీఐ స్టాక్. ఓకే, కొంచెం రిస్కీ అండ్ ఈజీ ట్రేడ్ చెప్పాలంటే, ఒక మిక్స్డ్ ట్రేడ్. సో ఫస్ట్ చూడగానే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇది ఇక్కడ కాసేపు ఆడుకుంటుంది, మనతో ఆడుకొని మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మనం మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ ఈ క్యాండిల్ పడగానే ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది కన్ఫర్మేషన్, ఇక్కడ బై చేస్తాం. ఇది బై చేయగానే ఇక్కడ వరకు వెళ్ళింది. సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తాము అంటే ఇక్కడ వరకు మనం లైక్ ర్యాలీ చేయొచ్చు. ఇక్కడ వరకు మనం క్యారీ అంటే హోల్డ్ ఆన్ చేయొచ్చు ట్రేడ్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. వెరీ ఈజీ ట్రేడ్. బట్ ఇది కూడా చూస్తే యా, గ్రీన్ లెవెల్ ఉంది కదా, కానీ పైన ఓపెన్ అయింది. కానీ ఇక్కడ మనం ఒకవేళ బై చేస్తుంటే ఇక్కడ వరకు వెళ్ళింది, అది తెలుస్తుంది మన స్క్రీన్ మీద. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో గ్రీన్ బట్ రెడ్ ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది అనే మైండ్ అనేది రన్ అవుతూ ఉంటుంది మనకి రియల్ టైం ట్రేడ్ చేసినప్పుడు. సో అయినా మనం క్యాండిల్స్ని నమ్ముకొని గ్రీన్ 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 ఇక్కడ సమ్వేర్ మనం ట్రేడ్ చేసామనుకోండి, ఇది ఇక్కడ వరకు ర్యాలీ అయింది, ఇక్కడ వరకు పైకి వెళ్ళింది. ఓకే, సో దాని తర్వాత ఇంకా కిందకి వచ్చేసింది. ఇంకా ఇమీడియట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు సమ్వేర్, ఇక్కడ కానీ మళ్ళీ పేషెన్స్గా మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తానంటే మళ్ళీ లాసే మనకి. ఓకే, సో ఇప్పుడు లూజర్స్ చూద్దాము. లూజర్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్. ఈజీ ట్రేడ్. రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తాం. నెక్స్ట్ గ్రీన్ అనేది మన టార్గెట్ లెవెల్. ఇంకా కింద కూడా వెయిట్ చేస్తే ర్యాలీ అయింది మనకి. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్.
ఈజీ ట్రేడ్. రెడ్ రెడ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంటే 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, సెల్ చేస్తాం. గ్రీన్ అనేది మన టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వచ్చింది. ఓకే, సో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి పడ్డది. సో దాని తర్వాత ఎంతవరకు వెళ్ళిందో మీరే చూస్తున్నారు. సో ఎక్కడైనా పివోట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ టైటాన్. టైటాన్ వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. రెడ్ రెడ్. ఇక్కడ మనం సెల్ చేస్తాము, ఇక్కడ సెల్ చేసినాక మనకి గ్రీన్ అనేది మన టార్గెట్ లెవెల్. ఓకే, సో కానీ రీచ్ కాలేదు, ప్రతిసారి రీచ్ అవుతాను రూల్ లేదు. సో సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, మన ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్ కన్నా. ఓకే, సో నెక్స్ట్ బిట్ కాయిన్ చార్ట్ చూద్దాం ఎలా ఉంది ఇవాళ. వెరీ కన్ఫ్యూజ్ అండి బిట్ కాయిన్ మార్కెట్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తే ఇక్కడికి వచ్చింది. మన టార్గెట్ వచ్చేసరికి పివట్ లెవెల్, కానీ అది ఏం చేసింది చూసారా, పైకి వెళ్ళి ఇక్కడ మన స్టాప్ లాస్ బ్రేక్ చేసుకొని మన సైకలాజికల్ డిస్టర్బ్ చేసి కిందకి పడ్డది. ఓకే, సో మన పేషెంట్గా వెయిట్ చేస్తే పివట్ అనేది మన టార్గెట్. ఇక్కడి నుంచి పైకి వెళ్తుందో రివర్స్ అవుతుందో మనకు అనవసరం. ఓకే, సో డోజోన్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ గ్రీన్ బట్ ఇక్కడ బై చేస్తామండి. ఇక్కడ బై చేసినాక మనకి నెక్స్ట్ బ్లూ అనేది మన టార్గెట్. సో ఇది ఇక్కడే ఉంది, రేపు మార్నింగ్ చూద్దాం ఈ బ్లూ రీచ్ అయిందా లేదా పైకి వెళ్ళిందా అనేది చూద్దాం, లేదా కింద రివర్స్ అయిందా అనేది. ఓకే, క్రూడ్ ఆయిల్ రెడ్ సింపుల్ ట్రేడ్. ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి కింద ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది. సో బెస్ట్ ట్రేడ్ ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ రెడ్ గోల్డ్ చూస్తున్నారు కదా, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు ర్యాలీ అయిందండి, ఇక్కడ వరకు మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఎక్కడైనా. ఓకే, సో ఇది వెరీ సింపుల్ ట్రేడ్స్. ఇలాగే మన ఛానల్ ఎప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో సింపుల్గా ట్రేడ్ ఎలా చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవాళ నుంచి మనము ఒక రోజుకు ఒక 1 స్టాక్ చూద్దాము, ఒక మంచి స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఓకే, సో ఇవాళ స్టాక్ ఏంటంటే హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్. ఓకే, సో ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టాను, అండ్ మనకి ఈఎంఐ యాడ్ చేశాను. ఓకే, ఈఎంఐ ప్లస్ లైక్ ఆర్ఎస్ఐ 2 టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేశాను. మీరు చూస్తే ఒక ఆల్మోస్ట్ 55% డిస్కౌంట్లో ఉంది స్టాక్ ఇప్పుడు, హై ఆల్ టైమ్ హై నుంచి. మనకి ఆర్ఎస్ఐ లోలో ఉంది, ఈఎంఐ దగ్గర ఆడుకుంటుంది. సో ఇక్కడ మనం బై చేస్తే కరెంట్ ప్రైస్, సో మనకి ఒక 50% స్కోప్ ఉంది ఇక్కడ వరకు. ఓకే, సో లాంగ్ టర్మ్ పెట్టుకొని కొన్ని రోజులు పెట్టుకోవచ్చు, మంచి స్టాక్. ఓకే, అంటే ఫండమెంటల్ పరంగా అంత సౌండ్ లేదు. ఓకే, బట్ టెక్నికల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది మనం గమనించాల్సిన విషయం. ఓకే, సో ఇది డిస్కౌంటెడ్ స్టాక్, బై చేసి కొన్ని రోజులు ఫర్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ లైక్ ఫ్యూ మంత్స్ ఆర్ లైక్ 1 ఇయర్ పెట్టుకోవచ్చు మనకి. ఓకే, సో మన ప్రాఫిట్ బట్టి మనం ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు మనకి వచ్చిన ప్రాఫిట్ బట్టి. ఓకే, సో ఇది ఇవాల్టి స్టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మార్నింగ్ కలుద్దాం డో జోన్స్ అండ్ క్రిప్టో మార్కెట్లో చార్ట్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చూసి. ఓకే, థ్యాంక్ యూ.